మేషరాశి ఫలితాలు అంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదము కలిస్తే మేషరాశి. అశ్విని భరణి కృత్తిక పాదం మేషం అని. కాబట్టి ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాల్లో అశ్విని 4 పాదాలు, అలాగే భరణి 4 పాదాలు, కృత్తిక 4 పాదాల్లో మొదటి పాదమైనటువంటి అంతవరకు కూడా మేషరాశి వారి కిందకి వస్తాయి. కాబట్టి వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. అదేంటి మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే గురుడు సంవత్సరాది నుండి 14/5/2025 వరకు ద్వితీయమునందు తామ్రమూర్తిగాను, నాటి నుండి 18/10/25 తృతీయమున లోహమూర్తిగాను, నాటి నుండి 5/12/2025 వరకు చతుర్థమున తిరిగి వత్సరాంతం వరకు కూడా తృతీయమైన రజతమూర్తిగాను సంచరిస్తున్నాడు. కాబట్టి అక్టోబర్ నుండి కొన్ని మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడు గురుడు ఈ మేషరాశి వారికి. అక్టోబర్ నుంచి బాగుంటుంది. అలాగే శని సంవత్సరం అంతా కూడా వ్యయమున లోహమూర్తిగా శ్రమణ మాటకు మిగులుస్తాడనమాట. అంటే అనుకున్నటువంటి పనులు అనుకున్నట్టుగా జరగకుండా, అనుకున్నటువంటి పనులు ద్వాదశంలో ఉండబట్టి, వ్యయస్థానంలో ఉండబట్టి శని అనుకున్న వాళ్ళకి అనుకున్నట్టుగా కాకుండా కొంచెం జాప్యం అవుతూ ఉంటాయి. ఇవాళ అవ్వాలనుకున్న పని 10 రోజులకి కానీ అవ్వదు. అంటే 10 రోజులకైతే వాళ్ళు అయినట్టు లెక్క. ఆ రకంగా శని మందుడు కాబట్టి అతని తాలూకా తత్వ విధానంలో వ్యయస్థానంలో శని ఉండబట్టి పనులన్నీ కూడా జాప్యం అవుతూ ఉంటాయి. అది రాజకీయం కావచ్చు, వ్యవహారికం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆర్థికపరమైనటువంటి విధానంలో కానీ, మిత్ర సంబంధ బాంధవ్యాల్లో కానీ ఏదైనా సరే వాళ్ళకి ఆ రకంగా ఉంటుంది. తర్వాత అలాగే మరి అదేంటి వేదగోచారించే 14 నుండి 12 ఆగస్టు వరకు గురుడు పాతి, శనికేతువులు మొత్తం వత్సరం అంతా కూడా శుభుడు, రాహువు 23 నవంబర్ నుండి శుభుడు. కాబట్టి ఈ రకంగా మీకు గోచార గ్రహ సంచారాలు సామాన్య ఫలితాలు ఇచ్చేవిగా ఉంటాయి. శ్రమ పట్టుదలను చూపుకుంటూ ఒత్తిడి ఏర్పరచుకోకుండా వ్యవహరించుకోవాలి. 7.5 సంవత్సరాల తాలూకు శని ప్రారంభం అవుతోంది. అంటే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతోంది ఈ సంవత్సరం. కాబట్టి ఈ ఉగాది నుంచి దానివల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా శివాభిషేకాలు చేస్తూ ఉండాలి. తర్వాత అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలందు ముందు జాగ్రత్తలు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. అలాగే శ్రమలకు తగిన ప్రయోజనాలు లేకపోయినా నిరుత్సాహం ఏర్పరచుకోకుండా పట్టుదలను చూపవలసినటువంటి ఉంటుంది. ఇంటా బయట కూడా సంయమనాలు పాటించి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ స్నేహభావాలతో వ్యవహరించుకోండి. దానివల్ల మీ కెరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు కొంచెం వచ్చినటువంటి అధికారులకు కోపం వచ్చినా తగ్గి ఉండడం సమర్థించుకోవాల్సి ఉంటుంది. అంటే తొందరపాటుతనంతో కనుక నిర్ణయాలు తీసుకుని కోపతాపాదులు కనుక చూపించినట్లయితే నష్టపోయేది మేషరాశి వారే. కాబట్టి వారి పైన ఉన్నటువంటి అధికారులు కోపం చూపించినా వీరు తగ్గి ఉండాలి. ఇది మేషరాశి వారి తాలూకు ఫలితం. కారణం ఏంటి? ఏలినాటి శని రావడం వల్ల. తర్వాత అలాగే మరి ఏప్రిల్ శైవందు పంచగ్రహ కూటమి మీ మనస్సుపై ప్రధానం చూపి చిక్కుముడులను ఏర్పరచు సూచనలు కలుస్తాయి. అంటే 5 గ్రహాలు ద్వాదశ స్థానంలో వ్యయస్థానంలో ఉండబట్టి మేషరాశి వారికి అనేక రకాలైన చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో సంయమనం పాటించాలి, ఓర్పు పాటించాలి. అధైర్యాన్ని అంటే దరికి రానివ్వద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు. ధైర్యంగా ముందుకు వెళ్తూ సమయానుకూలంగా వ్యవహరిస్తూ పెద్దవాళ్ళతోనూ చిన్నవాళ్ళతోనూ జాగ్రత్తగా వ్యవహారాన్ని దాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి మేషరాశి వాళ్ళు. అలాగే మరి మేలో వచ్చేసరికి క్రమంగా ద్వితీయార్థం వ్యయమందు చతుర్గ్రహ కూటమి. అంటే మే వచ్చేసరికి ఒక గ్రహం లోపలికి వస్తుంది మేషంలోకి. అప్పుడు ఏమవుతుంది? ద్వాదశంలో ఇంత పట్టుదల ఉండదు. కాబట్టి ఇప్పుడున్నదంత ఒడిదుడుకులు ఉండవు, కానీ ఉంటాయి. కాకపోతే అంత ఇదిగా ఉండవు, కానీ కొంతవరకు ఉంటాయి. కాబట్టి ఆ రకంగా ఉంటాయి. తర్వాత అలాగే చూసి చిక్కులను ఏర్పరచుకునే సూచనలు కలవు. అవకాశాలను జాలవిడుచుకుంటారు. ప్రతిబంధకాలను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు అవసరం. ఏ విషయమైనా తేలిగ్గా తీసుకోకండి. కుటుంబమున ఏ విషయాన్ని కూడా తీసుకోవద్దు. అలాగే ప్రాధాన్యత ఇచ్చుకోండి. మోసపోవటకు నష్టపోవటకు అవకాశాలు కలవు ఎక్కువగా. తర్వాత అలాగే 2 ఏప్రిల్ నుండి అర్ధాష్టమ కుజుని చేతి మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అందుకోసం 4 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కుజుడు కూడా ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి దానివల్ల ఇంకా ఒడిదుడుకులు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
వ్యయస్థానంలో 5 గ్రహాలకి 4 గ్రహాలే ఉన్నా ఒక గ్రహం వచ్చినా కూడా కుజుడు ప్రభావం చేత ఇక్కడ నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మేషాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఉందన్నమాట. తర్వాత అలాగే మరి అదేంటి జూన్లోకి వచ్చేసరికి నెలారంభం నుండి జూన్లో ఉండే నెలారంభం నుండి జన్మశుక్రుడు అర్ధాష్టమ కుజుడు 6న మీదట వంటి వాటిచే క్రమంగా ఉత్సాహాలను సిద్ధించగలవు. ఆర్థిక అనారోగ్యాల పరిష్కారాలు ఏర్పడతాయి. బంధువులచే వాటికి దూరంగా ఉండండి. సాహసమైన నిర్ణయాలు దూరంగా ఉండండి. ఉద్యోగులు బదిలీలు వంటివి ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు యత్నించుకుంటున్న వారు పట్టుదలను చూపుకోవాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో జూన్లోకి వచ్చేసరికి విద్యార్థులు కొంచెం ప్రొఫెషనల్ డిగ్రీస్ అవి చేసేటటువంటి వాళ్ళు జూన్లో ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి దాని మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టవలసిందే, అందులో సమస్య లేదు. తర్వాత అలాగే మరి జూలైలోకి వచ్చేసరికి గ్రహ సంచారాదులు యందు పెద్దవైన మార్పులు లేకపోయినా అన్నిటి అవగాహనలో సాగగలుగుతారు. చిన్న చిన్న అవకాశాలు ఏర్పరచుకోగలుగుతారు. అవసరమైనటువంటి సమర్థించుకుంటారు. పూర్వార్థం వృత్తి ఉద్యోగాదుల నుండి ఆశించుకుంటారు. అన్నింటా స్వీయ నిర్ణయాలకు ప్రాధాన్యత ఇచ్చి సాగండి. కుటుంబంలో ప్రశాంతతలకు అనుకూలంగా ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. తర్వాత ఆగస్టు విషయంలోకి వచ్చేసరికి గ్రహ సంచారాదులు యందు 28 జూలైన కుజుని రాశి మార్పు ఉత్సాహాన్ని ఇవ్వగలదు. ఆదాయాలు పర్వాలేని విధంగా ఉంటాయి. కుటుంబం మీపై నమ్మకంతో గౌరవం వంటివి పెరుగుతాయి. కాబట్టి ఈ ఒడిదుడుకులు ఎప్పటిదాకా అంటే ఉగాది నుంచి మొదలుకొని జూలై దాకా ఉన్నప్పటికీ ఆగస్టు నుంచి మీలో కొంత మార్పులు వస్తాయి. మీ జాతక రీత్యా కొన్ని మార్పులు వస్తాయి. కుటుంబంలో గౌరవాలు పెరుగుతాయి. మరి ఆ సమాజంలో ఆర్థిక అభివృద్ధులు జరుగుతాయి. అలాగే గౌరవాలు కూడా జరుగుతాయి. తర్వాత అలాగే మరి సాధారణంగా మీపై మీకు నమ్మకం పట్టుదలలు పెరిగి ఉంటాయి. ఆర్థిక లోటును భర్తీ చేయుటకు ప్రయత్నాలు చేరుకుంటారు. విద్యార్థులు కళాశాల ప్రవేశాలు సుగమం అవుతాయి. కాబట్టి ఎక్కడ లా ఎగ్జామ్స్ కానీ మరి అలాగే మరి ఎంబీబీఎస్ వాళ్ళది కానీ లేకపోతే ఐఐటి వాళ్ళది కానీ వీటి రిజల్ట్ అన్నీ అప్పుడే వచ్చేటువంటి అవకాశాలు కాబట్టి విద్యార్థులందరికీ కూడా మహదానంద అవకాశాలు మెరుగుపరిచే విధంగా ఉంటాయి. అందరికీ కూడా ఆశాభావంగా ఉంటాయి. అందరికీ కూడా విజయాలు వస్తాయి. అక్టోబర్లోకి వచ్చేసరికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గ్రహ సంచారాదులు బలహీనంగా ఉన్నాయి. తర్వాత అసహనానికి గురవ్వడం, క్రమశిక్షణను చూపలేకపోవడం, అవగాహన రాహిత్యంతో వ్యవహరించుట వంటివి ఉంటాయి. ఇంటా బయట వాగ్విదాలు లేకుండా వ్యవహరించుకోవాలి. కుటుంబంలో ఔషధ సేవలు అవసరం అవుతాయి. తర్వాత అలాగే ఊహించుకొని జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోవాలి. నవగ్రహాలకి తప్పనిసరిగా పూజలు పునస్కారాలు చేసుకోవాలి. అలాగే నవంబర్ వచ్చేసరికి గ్రహత్రయకము అంటే 12 నుంచి 28 వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు యందు ముందు వెనుకలు ఆలోచించుకుంటూ ఆరోగ్య ఆర్థికమైన తగు జాగ్రత్తలు పాటించుకుంటూ వ్యవహరించుకోవాలి. ఇంటా బయట నిదారణములు పెరగలవు. ముఖ్యమైనటువంటి కొన్ని పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే తొందరపడుతున్నాం ఈ సంవత్సరానికి మేషరాశి వారికి పనికిరాదు. కారణం ఏమిటంటే ఆర్థికమైనటువంటి స్థితిగతులన్నీ కూడా గ్రహ స్థితిగతులన్నీ అలా ఉన్నాయి వారికి. అలాగే మరి మంచి ఆలుబిడ్డలచే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజులు అనుమానంగా సాగుతుంటాయి. డిసెంబర్ వచ్చేసరికి మాస ప్రారంభంలో అష్టమమున చతుర్గ్రహ కూటమితో ప్రారంభమయ్యి క్రమంగా మాసాంతరం గ్రహ సంచారం శుభాశుభ పరిశ్రమ స్థితిని పొందుతుంది. ఉపకరించిన వ్యక్తుల పక్కన ఉండి స్వీయ ఆలోచనలు అమలు చేసుకోగలరు. క్రమ విధానాల్లో అవలంబించగలుగుతారు. కుటుంబమున అవగాహన ఏర్పడతాయి. ఆరోగ్యమందు మంచి మార్పులు చూడగలుగుతారు. విద్యార్థులు క్రమశిక్షణను చూసి వ్యవహరించుకోవాలి. దూర ప్రయాణాలు తలపెట్టవలసి ఉంటుంది ఇక్కడ డిసెంబర్లో. కాబట్టి అదేవిధంగా జనవరిలోకి వచ్చేసరికి మాస ప్రథమార్థాన్న సామాన్యతల నుండి 12 నుంచి క్రమంగా అన్నింటా మంచి మార్పులు చూడగలుగుతారు. కృషి మూలకం ప్రయోజనాలు చూస్తారు. ఊహించుకున్న వ్యక్తులతో సహకారం పొందగలుగుతారు. బంధువర్గ ఉత్సాహం నుండి పాలు పంచుకోగలుగుతారు. దైవ కార్యాలు ఆసక్తిని వృత్తి ఉద్యోగాదులు ఎందుకు సాధారణంగా పొందుట చేత తోటివారు అధికారులు వంటి వారు సహకరించుకోవడం అన్నీ ఉంటాయి. క్రయ విక్రయాదులు ఎందుకు కూడా ఊహించుకున్నటువంటి చదరాలు వస్తాయి. అంటే జనవరి నెలంతా కూడా ఈ మేషరాశి వారికి బంధువులు మరి పండగలు మరి శుభకార్యాదులు ఇవన్నీ జరుగుతూ ఆనంద ఉత్సాహాలతో ఉంటారు. అదేవిధంగా వీరికి అన్ని రకాలైనటువంటి విధానాలలో జనవరిలో అనుకూలంగా ఉంటుందన్నమాట. అలాగే ఫిబ్రవరి మకర కుంభాదులు యందు ఏర్పడుతున్నటువంటి చాతుర్గ్రహ పంచమ గ్రహ కూటములు మీకు విశేష ప్రయోజనాలు ఇవ్వతాయి. అంటే ఫిబ్రవరి కూడా బాగుంటాయి. అలాగే మంచి అవకాశాలు పొందుతారు. ఊహించిన విధంగా గౌరవాలు ఏర్పడతాయి. తర్వాత విద్యార్థులకు మంచి ప్లేస్మెంట్ ఏర్పడతా
గత వివాదాన్ని పరిష్కరించుకుంటా ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అలాగే భూక్రయ విక్రయాదులు యందు లాభాలు ఏర్పరచగలవు. అంటే మేషరాశి వారికి మరి రాస్యాధిపతి అయిన కుజుడు భూకారకుడు అవ్వడం వల్ల అతను భూక్రయ విక్రయాదులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా చక్కగా సమన్వయపరిచి పరిష్కారాల మార్గంలో వెళ్ళి అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఎప్పుడు జనవరి నుంచి మీకు డిసెంబర్ నుంచి అంతా బాగుంటుంది మేషరాశి వారికి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో ఇంకా ఉంటాయి. తర్వాత మార్చికి వచ్చేసరికి శన్యేతర గ్రహములన్నీ పరిపూర్ణంగా సహకరించగలరు. మాసాదిగా ఉత్సాహంగా సహకరించు, సమర్థత చూసి గౌరవాలు పొందగలరు. 14 మార్చిన రవి రాశి మార్పు చిన్ననాటి నిరుత్సాహకరమైన నోట్ల పరిచయం, కొత్త వస్తువుల ఏర్పాట్లు వంటివి ఉంటాయి. చెల్లింపులకు పూర్తి సౌఖ్యం విధంగా ఆదాయం ఉంటాయి. అవివాహితులకు శుభనిశ్చితం వంటివి ఉంటాయి. తర్వాత అనిశ్చిత వారులకు సంవత్సరం అంతా గురుడు పాపి, శని వత్సరం అంతా శుభుడు. మే 15 నుండి రాహువు శుభుడు. జూలై 20 నుండి మార్చి 29 వరకు కేతువు పాపి. ఆరోగ్యం సంతృప్తి నుండి ఆర్థికంగా వ్యవహారంగా ప్రతికూలంగా ఎక్కువగా చూడగలరు. భరణీ వారులకు సంవత్సరం అంతా గురుడు పాపి, శని రాహువులు, వత్సరం అంతా శుభుడు. కేతు వత్సరాది నుండి 29-3-26 వరకు శుభుడు. గౌరవ భంగములు ఏర్పడకుండా జాగ్రత్తలు ప్రాధాన్యత ఎంచుకోవాల్సి ఉంటుంది. భరణి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశి వాళ్ళు ఏలినాటి శనికై జాగ్రత్తలు తప్పనిసరి చేస్తూ విష్ణు సహస్రనామాలు కానీ రామారక్షా స్తోత్రం కానీ నిత్యం పారాయణ చేసుకున్నట సామాన్యతమైనటువంటి విధానాలుగా సాధించుకోగలుగుతారు. ఇది మేషరాశి వారి ఫలితం.